బంగ్లాదేశ్ తగలబడిపోతుంది. ఇండియన్ ఎంబసీ మొత్తాన్ని ధ్వంసం చేశారు, తగలబెట్టేశారు. ఒక హిందూని ఊహించినంత కిరాతకంగా చంపారు. నేను ఒక వీడియో పెట్టా, అన్నోన్ మ్యాన్ అని. ఆ వీడియో క్యాప్షన్ లో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ ఆ విజువల్స్ చూపిస్తే కానీ కొంతమంది కళ్ళు తెరవరని వీడియో చేస్తున్నాం. ఎంతో కిరాతకంగా ఒక మృగాన్ని తాడు కట్టి ఈడ్చుకొస్తున్నట్టు రోడ్డు మీద ఈడ్చుకొచ్చి కొట్టుకుంటూ ఒక చెట్టుకు వేలాడది సజీవంగా కాల్చి చంపారు. అసలు ఇంత ఘోరంగా తనని చంపడానికి అతను చేసిన పాపం ఏంటో తెలుసా? హిందూగా పుట్టడమే. అప్పటికి చెప్పాడు, నేను సెక్యులర్ ని రా, నేను అన్ని మతాలని ఒకేలా చూస్తాను, సమానంగా చూస్తాను అని చెప్పాడు. అయినా కానీ అంత ఘోరంగా అంత కిరాతకంగా చంపారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీది ఏ కులము, నువ్వు ఏ భాష మాట్లాడతావు, ఇలాంటి వాటితో వాళ్ళకి సంబంధం కూడా లేదు. మనమే వాటిని అడ్డుగోడలుగా పెట్టుకొని విడిపోతున్నాం. వాళ్ళకి నువ్వు హిందూ అయితే చాలు. ఇదంతా జరగడానికి కారణం అతను నెక్స్ట్ ఎలక్షన్స్ లో పాల్గొంటున్నాడు. అతను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఇండియాకి అగెయిన్స్ట్ గా అండ్ ఆల్. ఎవరో అన్నోన్ మ్యాన్ అతన్ని కాల్చి చంపారు. ఇతనికి అండ్ దీపు చంద్రదాస్ కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కానీ జస్ట్ ఒక హిందూ అని చంపేశారు. వాళ్ళు మెజారిటీగా ఉన్న ప్లేసెస్ లో ఎలా అంటే, వాళ్ళకి కోపం వచ్చినా చిరాకు వచ్చినా ఒక దొడ్లో పెరిగే కోడ్లని కోసినట్టు కోసి పారేస్తారు. ఆ పరిస్థితి ఇక్కడికి రాకూడదని నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను. ఇకనైనా క్యాస్ట్ పిచ్చి, లాంగ్వేజ్ గొడవలు ఇవన్నీ మానేసి హిందూస్ అందరూ యునైట్ అవ్వండి, స్ట్రాంగ్ గా ఉండండి. ఇవన్నీ మన దాకా రావడానికి ఎన్నో రోజులు దూరంలో లేదు. ఇప్పటికే చాలా చూస్తున్నాం. ఇకనైనా కళ్ళు తెరవండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.